అమ్మో! రోజా మామూలుగా ప్లాన్ చేయలేదు కదా! అటు ఉపేంద్రతో దొంగతనం చేయించినట్టే చేయించి, ఉపేంద్రకు కూడా దొరకకుండా మణిహారాన్ని దాచిపెడుతుంది. కానీ, ఆ దాచిపెట్టిన మణిహారం మళ్ళీ మాయమవుతుంది. తను దాచిపెట్టిన దగ్గర కనిపించదు. అసలు ఆ మణిహారాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఇక్కడ ఉపేంద్రనేమో ఖాళీ బాక్సులు తీసుకెళ్లాడు. దాచిపెట్టిన రోజా వెతుకుతున్నా దొరకట్లేదు. ఎవరు తీసుకెళ్లారు? 2 కోతులు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి మరో కోతి కొట్టుకెళ్ళినట్టు ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఆ కోతి ఎవరు? రమాదేవినా? రమాదేవి కూడా రోజా దగ్గర నుంచి ఆ మణిహారాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. టైం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదే సరైన సమయం అనుకుని ఆ హారాన్ని కొట్టేసిందా? మరోవైపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోతున్న చామంతి.